హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా పిల్లలందరూ కలిసి ఇంత పెద్ద వినాయకుని అయితే తీసుకొచ్చారు. సో ఫస్ట్ పూజారి గారి చేత చేయాలని పిల్లలు చాలా ఆశపడ్డారు. కానీ పంతులు గారు లేట్ అవుతుందని చెప్తే పిల్లలే స్టార్ట్ చేస్తున్నారు. సో వాళ్ళ చేత నేను చేపిస్తున్నాను అనమాట. సో పిల్లల మొహంలో ఆనందం అయితే లేదు. పంతులు గారు వచ్చి మాకు పూజ చేయాలి, ఫస్ట్ పూజ పంతులు గారిచే చేపియాలని చాలా ఆశపడుతున్నారు పిల్లలు. సో అలాగే మళ్ళీ పోయి అడిగాము మేము, పంతులు గారు వస్తారా అంటే లాస్ట్కి ఒప్పుకున్నారనమాట. సో మా వినాయకుడికి పంతులు గారి చేత మంచి పూజ చేపిస్తున్నాము. సో ఆ లోపు పిల్లల పేరెంట్స్ ఒక్కొక్క ప్రసాదంగా వండుకొని వచ్చారనమాట. 5 రకాలు: రవ్వ కేసరి, ఇంకా దద్దోజనం, పరమాన్నం, పెద్ద గిన్నెలు అయితే ఉండ్రాల పాయసం ఉంది, దేవుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం ఉంది, ఇంకా గుగ్గిలు, ఒక 5 రకాలు వండుకొని తీసుకొని వచ్చారనమాట దేవుడికి నైవేద్యం పెట్టడానికి. సో పంతులు వచ్చే ముందే మేము అంతా సిద్ధం చేసి పెడుతున్నాం అనమాట. లాస్ట్కి అయితే పిల్లలు ఒప్పించారనమాట ఆ పంతులు గారిని, మాకు రావాలి, ఫస్ట్ డే మేము దేవుడికి పూజ చేయించాలి పంతులు గారి చేత అని చాలా ఇష్టపడ్డారు పిల్లలు. సో అలాగే 5 రోజులు వస్తామని చెప్పారు పంతులు గారు. అయితే నిజంగా దేవుడు పలికించినట్టే 5 రోజులు వచ్చి పూజ చేస్తా అన్నారు. 5 రోజులు పెడుతున్నాము మేము వినాయకుడిని. 5 రోజులు వచ్చి పంతులు గారు పూజ చేస్తా అన్నారు. చాలా సంతోషం. అత్త తీసుకున్నా
దేవుణ్ణి పెట్టుకుంటే ఏమవుతుందిరా ప్రాబ్లం దేవుణ్ణి పెట్టుకుంటే మెల్లగా పూజ అయితే చాలా బాగా జరిగింది. ఆఖరికి పంతులు గారిని తీసుకొచ్చి పూజ అయితే చేపించుకున్నాము. మొదటి రోజు వినాయకుడికి మొదటి పూజ అయిపోయింది. ఇప్పుడు మేమందరము వచ్చిన వాళ్ళందరం ప్రసాదం తీసుకుంటున్నాము. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో వచ్చిన వాళ్ళందరం ప్రసాదం తీసుకుంటున్నాము.